తిరుపతి జిల్లాలో మృతదేహాల మిస్టరీ వేయడం లేదు. మూలవంక అటవీ ప్రాంతంలో బయటపడ్డ మృతదేహాలు మహిళ, పురుషుడి మృతదేహాలకు శవపరీక్ష పూర్తయింది. ఇక హత్యగా నిర్ధారించిన డాక్టర్లు, పోలీసులు నోటిలో గ్లౌజులు, గుడ్డలు కొక్కి నోటికి ప్లాస్టర్ వేసినట్లుగా గుర్తించారు అధికారులు. తమిళనాడులోని తంజావూరుకు చెందిన కలే సెల్వన్గా గుర్తించారు. సెల్వన్తో పాటు హత్యకు గురైన వారు అతని వదిన, ఆమె పిల్లలుగా భావిస్తున్నారు పోలీసులు. ఇక ఈరోజు పూర్తి చేస్తున్న పిల్లల మృతదేహాలను బయటకు తీసే అవకాశం ఉంది. తంజావూరు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు ఏపీ పోలీసులు. తిరుపతి జిల్లాలో మృతదేహాల మిస్టరీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. కిరణ్, చక్రి, ఏదైతే నిన్న తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని పాకాలవారపల్లె వద్ద ఉన్న మూలవంక అడవి ప్రాంతంలో 2 మృతదేహాలు కనిపించిన విషయం తెలిసింది. అయితే ఆ 2 మృతదేహాలు కూడా ఒకటి మహిళదిగా, ఒకటి పురుషునిగా పోలీసులు అయితే కనుక్కున్నారు. ఎందుకంటే కనుక్కోలేని, అంటే మృతదేహాలు ఎవరు అని కనుక్కోలేని విధంగా ఆ 2 మృతదేహాలు కూడా పూర్తిగా కుళ్ళిపోయి ఉన్నాయి. అయితే మొత్తం మీద ఈ మృతదేహాలన్నీ కూడా నెల క్రితము ఇక్కడ చనిపోయినట్టు కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి పోలీసులు అదేవిధంగా డాక్టర్లు అక్కడ చేరుకుని ఎవరైతే ఆ మృతదేహాలు ఉన్నాయో ఆ మృతదేహాలకి పంచనామా నిర్వహించారు. అయితే నిన్నటి నుంచి ఇది గుర్తు తెలియని మృతదేహాలుగా గుర్తించారు. అయితే అది తాజాగా అక్కడ ఉన్న ఆధారాలను సేకరించిన అనంతరం పోలీసులు అక్కడ కొన్ని ఆనవాళ్ళు అయితే కనిపించాయి. కొన్ని గుట్టలు, అదేవిధంగా మద్యం బాటలు, మాత్రలు, మరో విధంగా కొన్ని మానసిక వైద్యులకు సంబంధించిన ప్రిస్క్రిప్షన్. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఎవరైతే తమిళనాడుకు చెందిన సెల్వంగా వాళ్ళైతే పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఆ మహిళకి సంబంధించిన విషయంగా పోలీసులు ఇంకా ఒక నిర్ధారణకు అయితే రాలేదు. మరోపక్క డాక్టర్లు పంచనామా నిర్వహించిన అనంతరము అది ఆత్మహత్య కాదు, ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పేసి ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. ఎందుకంటే హత్య చేసిన ఆనవాళ్ళు చూసుకుంటే ఆ మహిళకి సంబంధించి నోట్లో గుట్ట పేలికలు, అదేవిధంగా పెట్టి ప్లాస్టర్ కూడా వేసినట్టు డాక్టర్లు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఏదైతే మృతదేహాలు ఉన్న ప్రాంతంలోనే మరొక గొయ్యి తీసి ఇద్దరిని పాటి పెట్టినట్టు కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అక్కడే ఒక కొత్తగా కొనుక్కున్న పార, అదేవిధంగా అన్ని అక్కడ ఉన్న నేపథ్యంలో అయితే అక్కడ దగ్గరలో ఏదైతే ఒక గోతిలో ఈ 2 మృతదేహాలు కూడా ఉన్నట్టు పోలీసులు అయితే గుర్తించారు. అయితే వాటిని నిన్న రాత్రి అయిపోవడంతో అక్కడ తీసే ప్రయత్నం అయితే పోలీసులు అయితే చేయలేదు. అయితే మరికొద్దిసేపట్లోనే ఎవరైతే ఆ కొంతలో పిల్లలు ఉన్నారా, లేకపోతే వేరే ఇంకేమన్నా మృతదేహాలు ఉన్నాయా అనే వెలికి తీసే ప్రయత్నం అయితే మరికొద్దిసేపట్లోనే పోలీసులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, అటవీ అధికారులంతా కూడా చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ఆ 2 మృతదేహాలను కూడా వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది తిరుపతి జిల్లాలో ఒక సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది నేషనల్ హైవేకి ఆనుకొని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలోకి జనావాసాలు సామాన్యంగా ఎవరు ఇళ్లే పరిస్థితి ఉండదు. అటువంటి ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు, లేకపోతే ఏ విధంగా హత్య చేశారు, లేకపోతే బయట ఎక్కడైనా హత్య చేసి ఇక్కడ ఉరివేసినట్టు చేశారా అనేది కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు విచారణ అయితే చేపట్టారు. ఇప్పటికే పాకాల పోలీసులు, అదేవిధంగా చంద్రగిరి పోలీసులు తమిళనాడు తంజావూరుకు సంబంధించిన అక్కడ వెళ్ళి విచారించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఏదైతే అక్కడ మృతదేహాలు ఉన్న ప్రాంతంలో దొరికిన ఆనవాళ్ల ప్రకారం మనం చెప్పుకున్నట్టు ఆ బ్యాగు, అదేవిధంగా మానసికంగా ఒత్తిడిగా గురైనట్టు ప్రిస్క్రిప్షన్, అవన్నీ నుంచి తెలుసుకున్నాయి. అందులో భాగంగా అక్కడ ఒక మొబైల్ కూడా దొరకడం జరిగింది. ఆ మొబైల్లో ఏదైతే నెంబర్ ఉండదో ఆ నెంబర్ ఆధారంగా అతని ఫోటోని వాట్సాప్ లో నుంచి దాన్ని తీసినట్టు కూడా మనకు పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ మిస్టరీ వెనకాల, ఈ హత్యల వెనక ఉన్న మిస్టరీ ఏదైతే కనుక్కునే ప్రయత్నం అయితే పోలీసులు అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడో తంజావూరులో ఉన్న ఈ మృతదేహాలు ఇక్కడికి ఎలా వచ్చినాయి, మార్గం మధ్యలో టోల్ గేట్లు, ఈ టోల్ ప్లాజాలు అన్ని ఉంటాయి. అక్కడి నుంచి హైవేకి అనుకున్న 3 కిలోమీటర్ అటవీ ప్రాంతంలోకి వాహనం కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి ప్రాంతంలోకి ఈ మృతదేహాలు ఎలా వెళ్ళాయనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే పోలీసులు అయితే చేపట్టారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు మధ్యాహ్నానికి అక్కడ ఉన్న ఏదైతే పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి, అంటే చిన్నపిల్లల మృతదేహాల, లేకపోతే పెద్దల మృతదేహాల, లేకపోతే వేరే ఇంకేమన్నా ఉంటాయా
అనేది పూర్తి విచారణలో అయితే చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి నిన్ననుకున్నట్టు ఏదైతే అది ఆత్మహత్యగా భావించారు. కానీ డాక్టర్లు పంచనామా నిర్వహించిన అనంతరము అది ఆత్మహత్య కాదు, ఇది హత్య అని చెప్పి తేల్చారు. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు ఎవరైతే చనిపోయిన మృతదేహాలు ఉన్నాయో హ్యాంగింగ్ చేసుకున్న వాళ్ళకి నోట్లో గుట్టలు, అదేవిధంగా మూతికి ప్లాస్టర్ వేసినట్టు కూడా డాక్టర్లు అయితే ఒక నిర్ధారించారు. అయితే ఇది పూర్తిగా తమిళనాడుకి సంబంధించిన వారు ఎవరైనా హత్య చేశారా, లేకపోతే అక్కడ చేసి ఇక్కడ వచ్చి అంత గుర్తు తెలియకుండా చేయాలని ప్రయత్నం చేశారనేది పూర్తి స్థాయిలో పోలీసులు అయితే రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది తిరుపతి జిల్లాలో ఒక మిస్టరీ హత్యలుగా చెప్పుకోవచ్చు చక్రి. అయితే కిరణ్, మర్డర్ మిస్టరీ పైన తంజావూరు పోలీసులతోటి ఏపీ పోలీసులు సంప్రదింపులు అయితే జరుపుతున్నారు. అయితే తంజావూరు పోలీసులు ఏమైనా ఈ సంఘటన పైన స్పందించారా? అదే పాకాలకు సంబంధించిన పోలీసులు, అదేవిధంగా చంద్రగిరి పోలీసులు ఇప్పటికే తంజావూరుకు సంబంధించిన పోలీసులు సంప్రదింపులు అయితే చేపట్టారు. అయితే అక్కడ ఏదైనా అంటే ఈ మృతదేహాలు కూడా ఇక్కడ చనిపోయింది నెల క్రితం వచ్చి చనిపోయినట్టు. ఎందుకంటే ఆ విధంగా కుళ్ళిపోయి దుర్వాసన వచ్చే పరిస్థితుల్లో మృతదేహాలు ఉన్నాయి. నెల క్రితం ఏమన్నా తంజావూరుకు సంబంధించి కానీ, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో తమిళనాడులోని ఏ పోలీస్ స్టేషన్ అయినా మిక్సింగ్ కేసులు అయినా నమోదయ్యా అనే పొలంలో కూడా తంజావూరు పోలీసుల్ని, పాకాల పోలీసులు, తిరుపతి చంద్రగిరి పోలీసులు అయితే విచారించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి వివరాలు అయితే ఖచ్చితంగా తెలియాల్సిన ఉంది. ఎందుకంటే ఈ తమిళనాడు వాసులా లేకపోతే దీన్ని మొత్తం ఈ విధంగా హత్య చేసి ఆత్మహత్యగా సృష్టించేదానికి ఇదేమన్నా పండగం పట్టారా అనే కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. అయితే ప్రస్తుతం మనకు ఉన్న అక్కడ ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలు చూస్తే మనం చెప్పుకున్నట్టు తమిళనాడుకు సంబంధించిన ఒక ప్రిస్క్రిప్షన్, అంటే మానసిక వైద్యులు ఏదైతే అందజేశారో దానికి సంబంధించిన ఒక ప్రిస్క్రిప్షన్ ఉంది. ఆ ప్రిస్క్రిప్షన్ లో చనిపోయిన అతని పేరు సెల్వంగా చెప్పడం జరిగింది. మరోపక్క ఆ మహిళ మృతదేహం ఆ చనిపోయిన సెల్వానికి సంబంధించిన వదిలిగా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇంకా కొన్ని విషయాలు అయితే గోప్యంగా ఉంచినట్టే తెలుస్తుంది. అయితే పూర్తి విషయాలు పోలీసులు అయితే రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ మిస్టరీ హత్యల వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది మాత్రం మరి కొద్దిసేపట్లో తెలియదు. అయితే కిరణ్, మూలవంక అటవీ ప్రాంతంలో బయటపడ్డ మహిళ, పురుషుడు మృతదేహాలకు శవపరీక్ష పూర్తి చేశారు. పోస్టుమార్టం ఆధారంగా హత్యగా నిర్ధారించారు. అయితే ఈ హత్య ఎన్ని రోజుల క్రితం జరిగి ఉంటుందని వారు గుర్తించారు? అంటే ఒకటి చక్రి, ఈ మృతదేహాలు ఉన్న పరిస్థితి చూసుకుంటే పూర్తిగా కుళ్ళిపోయి దుర్వాసన వచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే ఇది నెల క్రితము ఈ ఆత్మహత్య అనేది జరిగి ఉంటారని చెప్పేసి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అంటే ఒక నెల క్రితము వరకు ఆ మూలవంక అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తారు. అయితే నిన్న మధ్యాహ్నము అక్కడున్న పశువుల కాపర్లు అటుగా వెళ్ళినప్పుడు ఈ దుర్వాసన రావడంతో అటు వెళ్ళి చూసినప్పుడు ఈ 2 మృతదేహాలు అక్కడ కనిపించాయి. ఒకటి వేలాడుతూ కనిపించింది, ఒకటి మరో మృతదేహం కింద అంటే హ్యాంగింగ్ చేసుకుంది, అది ఊడి కింద పడిపోయిందంట ఇదిలో పడి ఉంది. అయితే దీన్ని వెంటనే అక్కడ ఉన్న స్థానికులు అక్కడ పాకాల పోలీసులకైతే సమాచారం ఇచ్చిన నేపథ్యంలో నిన్న అందరూ కూడా పోలీసులంతా తిరుపతిలోని మహిళా సాధికారికి సంబంధించిన అక్కడ బందోబస్తున్న నేపథ్యంలో నిన్న 4 గంటల ప్రాంతాలకి పోలీసులు, రెవెన్యూ అధికారులు, డాక్టర్లు అక్కడికి చేరుకున్నారు. వీళ్ళందరూ చేరుకున్న అనంతరం పంచనామా నిర్వహించారు. ఏదైతే మహిళ మృతదేహానికి, అదేవిధంగా పురుషుని మృతదేహానికి పంచనామా నిర్వహించిన అనంతరం ఇది హత్య అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పారు. మనం చెప్పుకున్నట్టు ఆ మహిళకు సంబంధించి నోట్లో గుడ్లు పెట్టి, అదేవిధంగా పురుషునికి సంబంధించి ముఖానికి ప్లాస్టర్ వేసి హత్య చేసిన అనంతరమే ఇది హ్యాంగింగ్ చేసి ఉంటారు, గురి వేసినట్టు కూడా పోలీసులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, డాక్టర్లు అయితే నిర్ధారించారు. అయితే ఈ హత్య వెనకాల ఎవరు ఉంటారు, అదేవిధంగా ఆ పక్కన ఉన్న గోతిలో ఎవరున్నారు, పిల్లలు ఉన్నారా లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారా అనేది కూడా మరి కొద్దిసేపట్లోనే చాలా. ఎందుకంటే నిన్న మనం చెప్పుకున్నట్టు సాయంత్రం అయిపోయిన నేపథ్యంలో, చీకటి పడిన నేపథ్యంలో అటవీ ప్రాంతంలో పూర్తిగా కనిపించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఇప్పటికే అక్కడికి డాక్టర్లు, అదేవిధంగా పోలీసులు, అటవీ శాఖ అధికారులు అయితే చేరుకున్నారు. అయితే రెవెన్యూ అధికారులు వచ్చిన అనంతరం పూర్తి స్థాయిలో అక్కడున్న గోతిని బయట తీసి, లోపల ఉన్న మృతదేహాలు కూడా బయట తీసి వాటికి పంచనామా నిర్వహించే పరిస్థితి, వాటికి పంచనామా చేసిన అనంతరం ఇది ఆ పిల్లలు కూడా హత్య కాబడ్డారా లేకపోతే వీళ్ళేమన్నా హత్య, పురుగుల మందు లేకపోతే ఆత్మహత్యగా పాల్పడినారా, ఇవన్నీ కూడా మరి కొద్దిసేపట్లోనే చాలనున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.